ఏపీడిఎస్సి సబ్జెక్టు మూర్తిమత్వం సైకాలజీ. మూర్తిమత్వం అధ్యయనం త్రివేణి సంగం లాంటిది. మూర్తిమత్వం అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి జీవశాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రం పరిజ్ఞానం అవసరం. బ్రౌన్ ప్రకారం మూర్తిమత్వం పరిమాణాత్మకం కాదు, గుణాత్మకం కాదు, వైవిధ్యమైనది. మూర్తిమత్వ నిర్వచనాలు: ఏ మనోశారీరక విధానమైతే ఒక విశిష్ట పద్ధతిలో వ్యక్తి పరిసరాలతో సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత గతిశీల నిర్వహణమే అతని మూర్తిమత్వం అనేసి ఆల్పోర్ట్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడో ప్రాగుప్తీకరించడాన్ని దోహదపడే మూర్తిమత్వం. ఈ విషయాన్ని కాటిల్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. సంస్కృతి యొక్క ఆత్మసాక్ష్యమే మూర్తిమత్వం అనే పారిస్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. ఈడబ్ల్యూ బర్జెస్ వ్యక్తి నివసించే సంఘాలలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాలే సమైక్యం అని ఈడబ్ల్యూ బర్జెస్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాలు, గుణాత్మాలు నమూనాను అంటారు. ఈ విషయాన్ని జేఎఫ్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. వ్యక్తి పరిసరాలతో ప్రతిచర్యలు పొందినప్పుడు అతని యొక్క ప్రస్ఫుటమయ్యే శాశ్వత మానసిక లక్షణాలే ప్రత్యేక వ్యవస్థాపనయే మూర్తిమత్వమని విల్బర్డ్ జేమ్స్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. ఒక వ్యక్తి ప్రతిచర్యల మొత్తము, ఒక వ్యక్తి చేయగల కృత్యాల మొత్తమే అతని మూర్తిమత్వమని కాంటన్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. జైవిక సర్వ సిద్ధాంత గుణాలు, ధోరణులు, ప్రచోదనాలు, సంపాదిత లక్షణాలు, సహజాతులు మొదలైన లక్షణాలు కలిగి మూర్తిమత్వం అంటారని ప్రిన్స్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. ఈ విధంగా కొన్ని శాస్త్రవేత్తలు తన యొక్క నిర్వచనాలు తెలియజేసినట్టు చెప్తున్నాను. మూర్తిమత్వాన్ని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వివిధ కోణాల్లో నిర్వచించారు. ఈ నిర్వచనాలను పరిశీలిస్తే మూర్తిమత్వానికి విస్తృతి అర్థం ఉన్నట్లు అవకతవకలుంటుంది. విస్తృతార్థం మూర్తిమత్వాన్ని వ్యక్తి శారీరక లక్షణాలను, మానసిక లక్షణాంశాలైన సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ, వైఖరులు మొదలైన వాటిని సమన్వయం చేసుకొని తమ పరిసరాలతో ప్రతిస్పందించే తీరును, అలాగే ప్రభావితం చేసే స్థాయి మొదలైన ప్రవర్తనా రీతులనుగా చెప్పుకోవచ్చు. మూర్తిమత్వ లక్షణాలు: ఎవరి మూర్తిమత్వం వారిది. ప్రతి ఒక వ్యక్తి ఒక విశిష్టమైన రీతిలో సర్దుబాటు చేసుకుంటాడు. సమరూప కళలను కూడా అనేక రకమైన మూర్తిమత్వాన్ని కలిగి ఉండరు. దీన్ని ప్రత్యేకమైన విశిష్టమైన మూర్తిమత్వం అని తెలియజేస్తారు. బాటియా పేర్కొన్నట్లు ఒక వ్యక్తిలో ఆత్మభావన ప్రవేశించినప్పుడే మనిషి వ్యక్తిగా మారుతాడు. కుక్కలకు, పసిపిల్లలకు మూర్తిమత్వాన్ని ఆపాదించే లేము, కారణం వారిలో ఆత్మభావన ఉండదు అని బాటియా తెలియజేశాడు. దీన్ని మూర్తిమత్వం స్వయం చైతన్యం లేదా ఆత్మ చైతన్యం కలదని చెప్పాడు. వ్యక్తిని గురించి ప్రతి ఒక్క అంశం మూర్తిమత్వం చేరి ఉంటుంది. వ్యక్తి వికాసంలో శారీరం వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, సామాజిక వికాసం, నైతిక వికాసంలో అంశాలు చేతన, ఉపచేతన, అచేతన అంశాలు, జ్ఞానాత్మక, భావాత్మక
చలనాత్మక కృత్యాలు మూర్తిమత్వంలో చేరి ఉంటాయి. మరోసారి, వ్యక్తి వికాసంలో శారీరక వికాసం, మానసిక వికాసం, ఉద్యోగ వికాసం, సామాజిక వికాసం, నైతిక వికాసంలో అంశాలు చేతన, ఉపచేతన, అచేతన అంశాలు, జ్ఞానాత్మక, భావాత్మక, చలనాత్మక కృత్యాలు మూర్తిమత్వంలో చేరి ఉంటాయని తెలియజేశారు. మూర్తిమత్వం వ్యవస్థీకరణంగా ఏకీకృతంగా మొత్తం ఉంటుంది. ఒక వ్యక్తిలో లక్షణాలు కానీ కొన్ని లక్షణాలు బట్టి కానీ అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేము. ఒక వ్యక్తి మూర్తిమత్వం అతని జైవిక సామాజిక అంశాలు మొత్తం. ఎట్లనగా, ఏనుగు కాళ్ళను చూచి ఏనుగుని వర్ణించలేము, ఇటుకను సంఖ్యను బట్టి గోడను వర్ణించలేము, కలుపుగోరుతనాన్ని బట్టి వ్యక్తి మూర్తిమత్వాన్ని వర్ణించలేము. మూర్తిమత్వం గతిశీలమైనది, మార్పునకు లోనయ్యేది, విశిష్ట గమ్యం వైపు లక్షించే పనిచేయుట. ప్రతి వ్యక్తి తన జీవితంలోని అనేక లక్ష్యాలు, అనేక సమస్యలు ఎదుర్కొంటాడు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎవరో మార్గాలు వారివి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎవరి వ్యూహం వారిది. జీవితంలో అతని ఎంచుకున్న మార్గం బట్టి, అతని సాధించిన లక్ష్యాలను బట్టి అతని మూర్తిమత్వం అంచనా వేస్తాము. అడ్లర్ ప్రకారం మూర్తిమత్వం అంటే జీవన రీతి. అడ్లర్ వ్యక్తిగత మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. యాంగ్ విశ్లేషణ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. మూర్తిమత్వంపై అనువంశికత, పరిసరాల ప్రభావం ఉంటుంది. మూర్తిమత్వం అభ్యసనం, అనుభవాలు, అర్జన మీద ఆధారపడి ఉంటుంది. మూర్తిమత్వాన్ని వివరించవచ్చు, అంచనా వేయవచ్చు. మూర్తిమత్వం స్థిరం కాని శబ్దంగా ఉంటుంది. మూర్తిమత్వ మూలకాలు. పీటర్ పాండిఫర్డ్. భౌతిక లక్షణాలు, శారీరక లక్షణాలు అనగా చర్మం, రంగు, జుట్టు రంగు, అందం మొదలైనవి. శరీర నిర్మాణ లక్షణాలు, జీవన ప్రక్రియ, రక్తపీడనం, రక్త వర్గాలు, ఖనిజ మూలకాలు. భౌతిక సామర్థ్యాలు, ప్రజ్ఞ, విద్యా సాధన, అలవాట్లు, అర్జత ప్రతిస్పందనలు, కౌశలాలు. ఒక పనిని నిర్దిష్టంగా చేయడము కౌశలం అంటారు. అనగా రాయడం, గీయడం, నడవడం మొదలైనవి. సహజ సామర్థ్యాలు, అనువంశికంగా ప్రాప్తించు శిక్షణ ద్వారా అభివృద్ధి చెందుట. ఉదాహరణకి సంగీతం, నాట్యం, చిత్రలేఖనం. శక్తుల స్మృతులు, వివేచన దారాలు, ఆలోచన సృజనాత్మక శక్తులు. లక్షణాంశాలు, విశిష్ట ప్రవర్తనాతులను లక్షణంగా అంటారు. ఉదాహరణకి కోపం, సౌమ్యం, ఏకాకి, ఉద్వేగ స్థిరత్వం. మూర్తిమత్వం మూలకాన్ని వ్యాప్తం. మూర్తిమత్వాన్ని రూపొందించే కారకాలు. అవి రెండు రకాలు. ఒకటి శారీరక కారకాలు, రెండు పరిసర కారకాలు. శారీరక కారకాలు శరీర ఆకృతి, చిత్త ప్రవృత్తులకు సంబంధించి ఉంది. రూప ఉపగమనం సిద్ధాంతం హిప్పోక్రటీస్, క్రేస్మర్, హెల్టన్, యాంగ్, స్పైర్ అనే శాస్త్రం తెలియజేశారు. కారకాలు, శారీరక కారకాలు ఒకటి నాడీ వ్యవస్థ, రెండు అంతఃస్రావక గ్రంథాలు. నాడీ వ్యవస్థలో మూడు భాగాలుగా విభజించారు. ఒకటి కేంద్రీయ నాడీ వ్యవస్థ, రెండు పరదీయ నాడీ వ్యవస్థ, మూడు స్వయం చోదిత నాడీ వ్యవస్థ అని మూడు భాగాలుగా విభజించారు. మరోసారి, నాడీ వ్యవస్థ మూడు భాగాలుగా విభజించారు. కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటే మెదడు, కశేరు నాడి, దండం, వెన్నుపాము. రెండోది పరదీయ నాడీ వ్యవస్థ అనగా కపాల నాడులు, కశేర నాడులు. మూడోది స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనగా
సహానుభూతి నాడీ వ్యవస్థ. ఈ విధంగా నాడీ వ్యవస్థలు 3 రకాలుగా విభజించారు. అదేమిటంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, స్వయచోదిత నాడీ వ్యవస్థ అని తెలియజేశారు. అంతఃస్రవణ గ్రంథులు, నాళరహిత గ్రంథులు. వీరి ప్రసకాలము నేరుగా రక్తంలోనికి స్రవించవు. ఉదాహరణకి లాలాజలం గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయం, మూత్రపిండాలు, స్వేచ్ఛ గ్రంథులు, జననాంత గ్రంథులని తెలియజేశారు. మరోసారి వీటి ప్రసకాలము నేరుగా రక్తంలోకి స్రవించవు. ఉదాహరణకి లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయం, మూత్రపిండాలు, స్వయ గ్రంథులు, జనాంగ గ్రంథులు. ఈ విధమైన గ్రంథులు ఉన్నాయి. నాళారహిత గ్రంథులు లేదా అంతఃస్రవ గ్రంథులు, వీటిలో నాళాలు ఉండవు. ఇవి విడుదల చేసే రసాయన పదార్థాలు హార్మోన్లు అంటారు. ఇవి ప్రత్యేకంగా రక్తంలోకి విడుదల అవుతాయి. ఇవి జీవక్రియ స్థాయిని హెచ్చు చేయడం కానీ తగ్గించడం కానీ చేస్తాయి. మరోసారి నాళరహిత గ్రంథులు లేదా అంతఃస్రావ గ్రంథులు, వీటికి నాళాలు ఉండవు. ఇవి విడుదల చేసే రసాయన పదార్థాలు హార్మోన్లు అంటారు. ఇది ప్రత్యేకంగా రక్తంలోకి విడుదల అవుతాయి. ఇది జీవగ్రంథి స్థాయిని హెచ్చు చేయడం కానీ తగ్గించడం కానీ చేస్తాయి. పియూసి గ్రంథి, పిట్యూటర్ గ్రంథి బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది, మెదడులో ఉంటుంది. మరోసారి బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది, మెదడులో ఉంటుంది. మిగతా అంతఃస్రావ గ్రంథులు నియంత్రణ పరుస్తుంది. అందుకే దీనిని ప్రధాన గ్రంథి అంటారు. పియూసి గ్రంథి, పిట్యూటర్ గ్రంథి బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది, మెదడులో ఉంటుంది. మిగతా అంతఃస్రవ గ్రంథులు నియంత్రణ పరుస్తుంది. అందుకే దీని ప్రధాన గ్రంథి అంటారు. ఇది వ్యక్తి కండరాలు, లైంగిక అవయవాలు, మానసిక వికాసం మొదలైన వాటి మీద ప్రభావం చూపుతుంది. పియూసి గ్రంథి ప్రెసిన్ హార్మోన్, పెరుగుదల హార్మోన్. ఈ హార్మోన్ తగినంత ప్రసరించకపోతే మరుగుజ్జు తనం వస్తుంది. ఎక్కువ స్రవిస్తే అది దీర్ఘ కాయత్వం వస్తుంది. ఈ గ్రంథి స్రవించే అనేక హార్మోన్ కారణంగా వ్యక్తి చురుకుతనంగా, సాత్విక స్వభావుడుగా, మానసిక స్థిరత్వం కలవాడుగా ఉంటాడు. అపటు గ్రంథి, థైరాయిడ్స్ గ్రంథి. ఇది మెదడు వాపు నాళంకి దగ్గర ఉంటుంది. మరోసారి అవటు గ్రంథి, థైరాయిడ్స్ గ్రంథి. ఇది మెడలో వాపు నాళాలకి దగ్గరలో ఉంటుంది. ఇది స్రవించే హార్మోన్ థైరాయిడ్స్ హార్మోన్ ఉత్పత్తి అయోడిన్ అవసరం. అయోడిన్ లోపం వలన సామాన్య గాయిటర్ వస్తుంది. థైరాయిడ్స్ లోపిస్తే వ్యక్తిలో తన్యత ఏర్పడుతుంది. సోమరితనము, మందుకోడితనము ప్రవర్తించడం జరుగుతుంది. మరోసారి థైరాక్సిన్ లోపిస్తే వ్యక్తిలో తన్యత ఏర్పడుతుంది. సోమరితనము, మందుకోడితనం ప్రవర్తించడం జరుగుతుంది. థైరాక్సిన్ స్రవణం వ్యక్తి యవ్వన దశను లోపించినప్పుడు క్రిటివిజన్ అనే స్థితి ఏర్పడుతుంది. దీని వలన మెదడు వికసించదు. మంద బుద్ధిత్వం, మానసిక క్షీణత, స్థిరం పంజరం పెరుగుతుంది. పెరుగుదలలో లోపం, జనేంద్రియాలు వికాసం ఆలస్యమవుతుంది. థైరాక్సిన్ ప్రసావకం వ్యక్తి వయోజన దశలో లోపించినప్పుడు మిక్సిడియా అనే స్థితి ఏర్పడుతుంది. మందుకోడిగా ప్రవర్తించడం, లైంగిక ఆసక్తిగా కనిపించడం, నిద్రలేమి, మందబుద్ధితో ప్రవర్తించడం జరుగుతుంది. థైరాక్సిక్ ప్రసవకం తీవ్రంగా ఉంటే వ్యక్తి ప్రభావితశీలగా, అత్యాశాపరుడుగా కనబడతాడు. పార్శ్వ అవటు గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి. ఇది
అవటు గ్రంథికి దగ్గరగా ఉంటుంది. ఇది స్రవించే హార్మోన్ పారాథార్మోన్. ఇది తక్కువైతే ఎముకల్లో గట్టితనం ఏర్పడకపోవడం, ఎక్కువైతే కండరాలు ఉత్తేజపడడం, సంకోచ స్థితిలో ఉండడం జరుగుతుంది. ఈ స్థితిని టిటానీ అంటారు. మరోసారి, ఇది తక్కువైతే ఎముకల్లో గట్టిదనం ఏర్పడకపోవడం, ఎక్కువైతే కండరాలు ఉత్తేజపడి సంకోచ పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఈ స్థితిని టిటానీ అంటారు. అధివృద్ధిక గ్రంథి ఎడ్రినలి గ్రంథి. మరోసారి, అధివృద్ధిక గ్రంథి ఎడ్రినలి గ్రంథి మూత్రపిండాలపై టొపీలా ఉండే వినాల గ్రంథుల్లో అధివృద్ధి గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథి స్రవించే హార్మోన్ ఎడ్రినలిని. ఈ స్రావకం ఎక్కువైతే త్వరగా జనేంద్రియాల వికాసం, అమ్మాయిలకు వీలుగా మీసాలుగా రావడం. మరోసారి, ఈ గ్రంథి స్రవించే హార్మోన్ ఎడ్రినలిన్. ఈ స్రావకం ఎక్కువైతే త్వరలో జనేంద్రియాల వికాసం, అమ్మాయిలకు మీసాలు రావడం, పురుషుల వలె స్వర బొంగురు రావడం జరుగుతుంది. వ్యక్తి ఉద్వేగాలపై అడ్రినలిన్ ఎక్కువ పనిచేస్తుంది. అడ్రినలిన్ ఫైట్ హార్మోన్ అని కూడా అంటారు. ముస్కాలు పురుష లైంగిక హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్లు, హార్మోన్లు స్రవిస్తాయి. టెస్టోస్టెరాన్లు విడుదల కాకపోతే మగ లక్షణాలు వృద్ధి కావు. ఈ పరిస్థితిని నపుంసకత్వం అంటారు. మరోసారి, ముస్కాలు పురుష లైంగిక హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్లు, హార్మోన్లు స్రవిస్తాయి. టెస్టోస్టెరాన్లు విడుదల కాకపోతే మగ లక్షణాలు వృద్ధి కావు. ఈ పరిస్థితి నపుంసకత్వం అంటారు. స్త్రీ బీజకోశాలు. ఇది స్త్రీ లైంగిక హార్మోన్లు ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్లను స్రవిస్తాయి. అతిగా స్రవిస్తే దౌర్జన్యం, తక్కువ స్రవిస్తే సంగీత సాహిత్య కళల్లో ప్రావీణ్యం ఉంటుంది. క్లోబం మిశ్రమ గ్రంథి. దీనిని రాగల్ హ్యాండ్స్ పుట్టిక నాళ రహితంగా ఉంటుంది. మరోసారి, దీనిని లాంగర్ హ్యాండ్స్ పుట్టుక నాళారంగంగా ఉంటుంది. వీరి స్రవణం రక్తంలో గ్లూకోజ్ను నియంత్రిస్తుంది. పరిసరాల కారకాలు. వ్యక్తి మూర్తత్వ వికాసం, అనువంశికత లక్షణాలతో పాటు పరిసరాల కారకాలు కూడా ప్రభావం చూపిస్తాయి. పరిసరాల కారకాలు రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి జనన పూర్వ పరిసరం, రెండు జననాంతర పరిసరం. జనన పూర్వ పరిసరం అనగా తల్లి గర్భం దాల్చినప్పుడు నుంచి పిల్లలు స్రవించే వరకు, అంటే దాదాపు 9 నెలలు. ఆ కాలాన్ని జనన పూర్వ పరిసరంగా పేర్కొనవచ్చు. జనన పూర్వ పరిసరంలో తల్లి ఆహారం అలవాట్లు, తల్లి శారీరక మానసిక ఆరోగ్య మందుల వాడకం, తల్లిదండ్రుల వైఖరి ముఖ్యమైనవి. తల్లి ఆహారపు అలవాట్లు. గర్భస్థ శిశువు పెరుగుదల తల్లి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మరోసారి, గర్భస్థ శిశువు పెరుగుదల తల్లి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. తల్లి పౌష్టికాహారం తీసుకున్నట్లయితే గర్భస్థ శిశువు పెరుగుదల సక్రమంగా ఉండి తగినంత బరువు, పొడవు, అంతర్గత అవయవాలు అభివృద్ధి జరిగి ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉంటుంది. అలాగా కాక తల్లి పౌష్టిక తీసుకోకపోతే తినవలసిన దానికంటే ఎక్కువ తిన్నా లేదా తక్కువ తిన్నా అనారోగ్యమైన శిశువు జన్మించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లి శారీరక మానసిక ఆరోగ్యం. పుట్టబోయే శిశువు ఆరోగ్య తల్లి శారీరక మానసిక ఆరోగ్యాన్ని అనుసరించి ఉంటుంది. కొన్ని జబ్బులు తల్లి ద్వారా గర్భ శిశువుని కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఎయిడ్స్. అంతేకాకుండా తల్లి గర్భిణి ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా తల్లి పొట్ట బాగా ఒత్తిడిగా గురైన
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా అంతంత మాత్రాన ఉండే అవకాశం ఉంది. మరోసారి, పుట్టబోయే శిశువు ఆరోగ్య తల్లి శారీరక మానసిక ఆరోగ్యం అనుసరించి ఉంటుంది. కొన్ని జబ్బులు తల్లి ద్వారా గర్భస్థ శిశువునకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఎయిడ్స్ అంతేకాకుండా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగే తల్లి పొట్ట బాగా ఒత్తిడిగా గురై పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా అంతంత మాత్రాన ఉండే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యంగా ఉంటే సహజ ప్రసవన జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకపోతే ప్రసవన ఇబ్బంది ఎదురయ్యే పరికర ఫోర్సెప్స్ సహాయంతో చేసే ప్రసవనం శిశువులకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. మరోసారి, అలా కాకపోతే ప్రసవన ఇబ్బంది ఎదురయ్యే పరికర ఫోర్సెప్స్ సహాయంతో చేసే శిశువు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. తల్లి శారీరక ఆరోగ్యం కాకుండా మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. తల్లికి ఉద్వేగ స్థితిని లేకుండా ఉండడం, ఎక్కువ ఆందోళన గురైన అది గర్భస్థ శిశువుపై ప్రభావం చూపిస్తుంది. గర్భానికి మానసిక ఆరోగ్య తన భర్త, ఇతర కుటుంబ సభ్యులు అందించే సహకారాలు బట్టి ఉంటుంది. గర్భిణి శారీరక మానసిక ఆరోగ్య దేనికి అదే కాకుండా శారీరక అనారోగ్యం మానసిక అనారోగ్యానికి అదే విధంగా మానసిక అనారోగ్యం శారీరక అనారోగ్యానికి దారితీసే అవకాశాలు ఉంటుంది. కాబట్టి గర్భిణి శారీరక మానసిక రోగాలు లేకుండా రెండు కూడా ముఖ్యమైనవే. తల్లిదండ్రుల వైఖరి అనేది శిశువు పూర్వజన పరికర కారణంగా అదేవిధంగా జననాంతర పరికరం కాకుండా ఉంటుంది. తల్లిదండ్రుల వైఖరి అనేది శిశువు పూర్వజన పరిసర కారణం కాకుండా అదేవిధంగా జననాంతర పరిసర కాకుండా ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ జననపూర్వ తల్లిదండ్రుల వైఖరిని గురించి మాత్రమే ప్రస్తావించడమైనది. గర్భిణీ శిశువు తల్లిదండ్రులు భార్యాభర్తలు నిజానికి శిశువు కావాలని అనుకుంటున్నారా? అంటే వారు మానసిక శారీరక విధంగా సిద్ధంగా ఉన్నారా? భార్యాభర్తలు ఎప్పుడూ సంతానం కావాలని లేకపోయినప్పటికీ తనకు జాగ్రత్త తీసుకోవడం వల్ల బిడ్డ జన్మ ఇవ్వవలసి వస్తే తల్లి శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. తద్వారా పుట్టే బిడ్డ ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. అంతేకాక తల్లిదండ్రులు ఆ బిడ్డను జాగ్రత్త చూసుకోలేరు. అలాంటప్పుడు పుట్టినప్పుడు నిర్లక్ష్యం గురి కావచ్చు. భార్య భర్తల్లో సంతానం కావాలని మరొకరి ఇష్టం లేకుండానే శిశువునకు జన్మను ఇస్తే ఆ శిశువు పాలన సరిగా జరగదు. ఆ శిశువు యొక్క పాలన సరిగా జరగదు. అదే కాకుండా భార్య భర్తలకు ఆడ శిశువు మాత్రమే కావాలనుకుంటే మగ శిశువు జన్మించడం, లేదా మగ శిశువు కావాలనుకుంటే ఆడ శిశువు జన్మిస్తే ఆ శిశువును సరిగా ఆదరించరు. తద్వారా ఆ శిశువు మూర్తిమత్వంపై ప్రభావం ఉంటుంది. అలాగే పెళ్ళి అయిన తర్వాత చాలా సంవత్సరాల వరకు సంతానం లేక ఎప్పుడు సంతానం కలుగుతుందా అని ఎదురు చూస్తూ వారికి సంతానం పుట్టిన బిడ్డ చాలా అపురూపంగా చూడడం, అతి గాఢంగా చూసుకోవడం వల్ల శిశువుకు సర్దుబాటు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. జననపూర్వ పరిసరం జననాంతర పరిసరంపై ప్రభావం చూపిస్తుంది. జననాంతర పరిసరంలో ముఖ్యమైనవి: 1 కుటుంబం, గృహం, 2 ఇరుగు పొరుగు వారు, 3 సమవయస్కులు, 4 పాఠశాల, 5 ప్రసార మాధ్యమాలు. ముఖ్యంగా జననపూర్వ పరిసరం జననాంతర పరిసరంపై ప్రభావం చూపిస్తుంది. జననాంతర పరిసరంపై ముఖ్యమైనది: మొదటిది కుటుంబం, గృహం, ఇల్లు, ఇరుగు పొరుగువారు, సమవయస్కులు, స్కూల్ పాఠశాలలు, 5 ప్రసార మాధ్యమాలు.
మొదటిది కుటుంబం. శిశువు జన్మించిన తర్వాత శిశువు అవసరాలను తీర్చుకోవడంలో మొదటి వారు తల్లి, ఆ తర్వాత కుటుంబ సభ్యులు. తల్లిపాలతో పెరిగిన వారు ఆరోగ్యంగాను భద్రతా భావంతో పెరుగుతారు. తల్లి దగ్గర పాలు లేకపోయినా, పాలు ఉన్నప్పటికీ ఇవ్వడానికి ఇష్టపడకపోయినా పిల్లల్లో భద్రతారాహిత్య భావన పెరిగే అవకాశం ఉంటుంది. తల్లిపాలు లేని డబ్బా పాలు పెట్టేవారిపై, అలాగే మలమూత్రాదుల విసర్జన శిక్షణపై పిల్లలు మూర్తిమత్తం ఆధారపడి ఉంటుంది. విసర్జనలో శిక్షణ సరిగా లేకపోయినట్లయితే పక్క తడపడం, అలాగే ఖచ్చితమైన వేళకు లేకుండా మలమూత్ర విసర్జన జరిగే అవకాశం ఉంటుంది. ఇది పిల్లలు సమయం పాలనపై ప్రభావం చూపిస్తుంది. వీటిలో పాటు మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే మరో ముఖ్య కారకం తల్లిపాలను మురిపించే వయస్సు పద్ధతి. పిల్లలు పెంపకం తీరు పిల్లల మూర్తిమత్వంపై ఎనలేని ప్రభావం చూపిస్తుందని అనేక పరిశోధనలు తెలిపారు. డాట్కే పిల్లలు పెరిగే గృహ వాతావరణానికి వారు పరివర్తన మధ్య సంబంధాన్ని తెలిపారు. రాట్కే అనే పిల్లల పెరిగే గృహ వాతావరణంపై వారు ప్రవర్తనను మధ్య సంబంధాలు తెలిపారు. మొదటిగా గృహ వాతావరణం, రెండవదిగా తత్సమ సంబంధం పిల్లల ప్రవర్తనలు. మొదటిగా గృహ వాతావరణం, తత్సంబంధం పిల్లల ప్రవర్తనలు. తిరస్కరణ, లోబడి ఉండడం, సర్దుబాటు సమస్యలు, భద్రతా భ్రూవం, కహలశీలం, పరపీడన రతి, అధైర్యం, బిడియం, హఠం చెందిన పాటించకపోవడం. ఒకటి గృహ వాతావరణం అనగా తిరస్కారం, లోబడి ఉండడం, సర్దుబాటు సమస్యలు, భద్రతా భ్రూహం, కలహశీలం, పరపీడనం రతి, అధైర్యం, బిడియం, హఠం చెందిన పాటించకపోవడం. అదేవిధంగా అతి సంరక్షణ, అతి గారాబం. శిశు ప్రవర్తన ఉపసంహారంలో పరాధీనత, అభద్రతాభావం, కోపం, ఈర్ష, సర్దుబాటు సమస్య. మూడవది తల్లిదండ్రులు అధికార ధోరణి, ఆధారపడి ఉండడం, బిడియం, లోబడి ఉండడం, మర్యాదపూర్వకం, ఆత్మచేతనం, సహకరించకపోవడం, తన్యత, సాహసము, జగడాల మారి మొదలైనవి తల్లిదండ్రుల అధికార ధోరణి. తర్వాత లొంగి ఉండే తల్లిదండ్రులు, కోపం, అజాగ్రత్త, అభిహిత, అవిధేయత, స్వతంత్రత, ఆత్మవిశ్వాసం, ఇతరులతో త్వరగా స్నేహం చేసుకోవడం, న్యూరాకిట్. ఇవి లొంగి ఉండే తల్లిదండ్రులు. సామరస్యం, మంచి సర్దుబాటు, అనుకువ, మంచి సర్దుబాటు, శాంతి, ఆనందం, అనుకూలత, సహకారత్వము, అధిక సర్దుబాటు, స్వతంత్రత. ఇవి వచ్చి సామరస్య, మంచి సర్దుబాటు. అదేవిధంగా శిశువును అంగీకరించుట, సాంఘిక ఆమోదం, భవిష్యత్తు విశ్వాసంతో ఎదుర్కొనడం. ఇది శిశువును అంగీకరించుట. తల్లిదండ్రులు పిల్లలతో ఆడుట, భద్రతా భావన, స్వలంబనం. ఇది తల్లిదండ్రులు పిల్లలతో ఆడుట. తరికిత, శాస్త్రీయ దృక్పథం, స్వలంబన, సహకారత్వము, బాధాయుతంగా ప్రవర్తించడం. ఇవి తరికిత శాస్త్రీయ దృక్పథం. స్థిరమైన, ఖచ్చితమైన క్రమశిక్షణ మధ్య సర్దుబాటు, పిల్లలకు బాధ్యత ఇవ్వడం, మంచి సర్దుబాటు. స్వలంబన, భద్రతా భావనలు. పిల్లలు పెంపకంలో పిల్లల తల్లిదండ్రులు ఒకే విధానాన్ని అవలంబించినట్లయితే ఆ పిల్లలు ఆ విధానాన్ని అలవాటు పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పిల్లల పెంపకంలో తల్లి ఒక విధానాన్ని,
తండ్రి మరొక విధానాన్ని అవలంబిస్తే పిల్లలు ఆ విధానాన్ని సర్దుబాటు కావాలి అనేది తేలికైన ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులే కాకుండా ఆ కుటుంబంలో ఇతర సభ్యులు అంటే నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య మొదలైన వారు అవలంబించే పద్ధతులు కూడా పిల్లల మూర్తిమత్వం ప్రభావం చూపిస్తాయి. కుటుంబంలోని పెద్దలు ఎవరికి తోచినట్లుగా వారు ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవడం కాకుండా ఒకరికొకరు చర్చించుకొని ఆ పద్ధతి ప్రకారం నడుచుకోవడం వల్ల బాధ్యత ఎంతైనా ఉంది. కుటుంబానికి ఒక విధంగా ఉందని పిల్లలు గ్రహించినట్టు చేయాలి. సామరస్యమైన సంబంధాలు, బాంధవ్యాలను కల్పించుకోవడానికి పిల్లలు, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఒకరి మీద ఒకరు గౌరవ, సహకార భావం, నమ్మకం ఉండాలి. పిల్లల పెంపకంలో ఏదో ఒక పద్ధతి అన్ని సందర్భంలో అందరి పిల్లలకు సరిపోతుంది అని చెప్పలేం. కాబట్టి పిల్లలు ఒక స్వానుభూతి భావనను నుంచి తాను సరైన ప్రవర్తనను ఎన్నుకోవడానికి, అలాగే నూతన ప్రవర్తన పెంపొందించడానికి అవకాశం ఇవ్వాలి. కుటుంబ వ్యవస్థ రూపాలు, కుటుంబ పరిణామం, శిశువు జన్మక్రమం, ఇంటి దగ్గర మాట్లాడే భాష, సాంఘిక ఆర్థిక స్థాయి మొదలైనవి పిల్లలు మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపిస్తాయి. కుటుంబ వ్యవస్థ రూపాలై దృష్టి, కుటుంబ సమిష్ట కుటుంబం పిల్లలు మూర్తిమత్వంపై వివిధ రకాల ప్రభావాన్ని చూపిస్తాయి. సమిష్టి కుటుంబంలో చాలామంది కలిసి ఉండడం, కలిసి భోజనం చేయడం, కష్ట సుఖాలు పంచుకోవడం ఉంటుంది. అందుకే పిల్లలు సహజీవనం, త్యాగం, ప్రేమ, సేవ మొదలైన గుణాలు, అలాగే కార్య విభజన సక్రమంగా జరిగే అవకాశాలు ఉన్నాయని. అయితే సమిష్టి కుటుంబంలో పెద్ద నిర్ణయం అంతిమ నిర్ణయం అవుతుంది. కాబట్టి పిల్లలు స్వేచ్ఛ తగ్గుతుంది. స్వేచ్ఛ తగ్గడం వల్ల పిల్లలు వ్యక్తిత్వం, సృజనాత్మక శక్తులు సంపూర్ణంగా వికసించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యష్టి కుటుంబంలో వివిధ రకాల అనుభవాలు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వీరికి సాంఘికీకరణ తక్కువ ఉంటుంది. వ్యష్ట కుటుంబంలో పిల్లలు స్వేచ్ఛ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తోబుట్టువుల సంఖ్య కూడా పిల్లల మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక సంతానం ఉన్న కుటుంబానికి, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబానికి పిల్లల మూర్తిమత్వ అభివృద్ధిని భేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకరికంటే మరొకరు సంతానం ఉన్నట్లయితే ఆ పిల్లలు ఇంట్లో ఒక ఆదుకోవడానికి పోటీ పడితే కొట్టుకోవడానికి సహృదయ స్పర్శన సహజమైన పరిసరాలు ఉండి మూర్తిమత్వ అభివృద్ధిలో ముఖ్యమైన ఉద్వేగ వికాసానికి ఒకటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సంతానమే ఉన్న ఆటపాటల్లోనే అవకాశం తక్కువ. తల్లిదండ్రులు వారి పూర్తి ఏకస్థాయిని ఆశించడం ఉంది. ప్రతి చిన్న తప్పు ఎత్తి చూపించే అవకాశం ఉంది. అంతేకాకుండా శిశువు ప్రతి విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ జోక్యం చేసుకునే స్వభావం శిశువును నచ్చకపోవచ్చు. అన్ని సమాజాతుల్లో శిశువు జన్మ క్రమానికి ఆ శిశువు మూర్తిమత్వానికి అవినాభావం సంబంధం ఉండడం అనుబెల్ అభిప్రాయం. మరోసారి అన్ని జాతులలో శిశువు జన్మ క్రమానికి శిశువు మూర్తిమత్వానికి అవినాభావ సంబంధం ఉందని అనుబెల్ అభిప్రాయపడ్డారు. పిల్లలు జన్మ క్రమానికి వారి మూర్తిమత్వానికి సంబంధించిన లక్షణాలు పై ఫాక్టర్ జోక్ వైల్ డేవిల్ నిర్వహించిన పరిశోధన ఫలితంగా ఈ క్రింది విధంగా ఉన్నాయి. పిల్లలు జన్మ క్రమానికి వారి మూర్తిమత్వానికి సంబంధించిన లక్షణాలపై సాక్టర్ జోకోచ్ ఫైల్ డేవిల్ నిర్వహించిన పరిశోధన ఫలితం ఈ క్రింద విధంగా ఉన్నాయి. జ్యేష్ఠులు చాలా ఆతృత చూపిస్తారు. ఆతృత కలిగించే సన్నివేశాలలో ఇతరుల మీద ఆధారపడతారు. జ్యేష్ఠులు ఉద్వేగ ఒడిదుడుకులు నుంచి, కోపం నుంచి చాలా ఆలస్యంగా కోరుకుంటారు. మధ్యములు ఇతరుల మాట తొందరగా వింటారు. ఎక్కువగా సాంఘీభావంతో ఉంటారు. కనిష్ఠులు ఎప్పుడు కుటుంబంలో తన వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
కుటుంబంలో ఏకైక సంతానం, ఆఖరి సంతానం ప్రవర్తన ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. వాళ్ళ మీద అందరూ ఎక్కువగా ఆప్యాయత కనబరచడం వల్ల పసివాళ్ళలాగే ప్రవర్తిస్తారు. పిల్లల జన్యు క్రమాన్ని అనుసరించి తల్లిదండ్రులు పిల్లలు పెంచడంలో భిన్న పద్ధతులను అవలంబిస్తారు. ఇంటిలో మాట్లాడే భాష కూడా పిల్లల ప్రవర్తన మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఉపయోగించే భాష మృదువుగా, మధురంగా, స్పష్టంగా ఉంటే నలుగురితో మెప్పు పొందుతారు. సాంఘికరణకు ఇతరులలో సత్సంబంధాలు పెంపొందించుకోవడంలో భాష ముఖ్య పాత్ర వహిస్తుంది. కుటుంబ సాంఘిక ఆర్థిక స్థాయి కూడా పిల్లలు మూర్తిమత్వంపై ప్రభావం చూపిస్తాయి. సాంఘికంగా ఆర్థికంగా ఉన్న స్థాయిలో ఉన్న కుటుంబాల్లో పిల్లలు సమాజంలో సులువుగా గుర్తింపు, విస్తృతమైన అనుభవాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ పిల్లలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సాంఘిక ఆర్థిక స్థాయి ఉండే కుటుంబాల్లో పిల్లలకు డబ్బులు దుర్వినియోగం చేస్తూ విహారవంతమైన జీవనాన్ని అలవాటు పడి వ్యసనాలకు బానిసలవుతారు. తర్వాత ఇరుగు పొరుగు కుటుంబం తర్వాత పిల్లలు మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపించేది ఇరుగు పొరుగు వారే. పిల్లలు పాఠశాలలో చేరే పూర్వం ముఖ్యంగా 2 నుండి 5 సంవత్సరాల వారు ఇంటి చుట్టుప్రక్కల ఉన్న ఇతరుల పిల్లలతో ఆడుకోవడానికి ప్రోత్సాహం చూపిస్తారు. తల్లిదండ్రులు పిల్లలకు ఇలాంటి అవకాశాలు కల్పిస్తే సాంఘికరణం కలుగుతుంది. ఇలా సాంఘికరణ చెందిన వారు బడిలో తొందరగా మిగతా పిల్లలతో కలవగలుగుతారు. పాఠశాలలో చేరిన తర్వాత కూడా చుట్టుప్రక్కల వారితో ఉండే సంబంధాలు పిల్లల్లో సమూహాన్ని, ప్రేమ, ఆప్యాయతను, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంతో తోడ్పడతాయి. చుట్టుపక్కల ఉపయోగించే భాష, ఆచార వ్యవహారాలు పిల్లలు మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని సందర్భంలో కుటుంబ పెద్దలు చుట్టుప్రక్కల వారిలో సత్సంబంధాలు లేక పిల్లలు కూడా పక్కవారితో మాట్లాడేటప్పుడు అనుమతించక వారి ఇంటి వెళ్ళనీయకుండా, ఆడుకోకుండా అవకాశం కల్పించకపోతే పిల్లలు సాంఘికంగా వెనుకబడతారు. సమవయస్కులు పిల్లల్లో సమవయస్కు ప్రభావం చాలా కనబడుతుంది. కౌమార దశలో పిల్లలు తల్లిదండ్రులతో లేదా ఇతర కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువ సమయం సమవయస్కులతో గడిపేందుకు ఇష్టపడతారు. ఒక పిల్లవాని మూర్తిమత్వం అభివృద్ధిలో ఆ పిల్లవాని సమవయస్కు ఆహార అలవాట్లు, దుస్తులు ధరిస్తూ క్రమశిక్షణ, ఆటపాటలు, వైఖరి, విలువలు, అభిరుచులు, విజ్ఞాన సముపార్జన, బాధ్యతలు పంచుకోవడం మొదలైనవి ముఖ్యమైనవే. సమవయస్కులు మంచివారైతే మంచి అలవాట్లు, సమవయస్కులు చెడ్డవారైతే చెడ్డ అలవాట్లు అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు మంచి సమవయస్కులు ఎంచుకోవడానికి తోడ్పడాలి, లేదా సమవయస్కుల నుంచి మంచిని మాత్రమే గ్రహించి విధంగా శిక్షణ ఇవ్వాలి. కొన్నిసార్లు పిల్లలు సమవయస్కుల ప్రభావం తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవచ్చు. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఓపికతో ఉండి పిల్లలతో లోతుగా చర్చించి పిల్లలు ఆ మంచి నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడాలి. పాఠశాల మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడంలో పాఠశాల కీలక పాత్ర పోషిస్తుంది. పాఠశాలలో విద్యార్థులు శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలకు, నైతిక విలువలకు పెంపొందింపజేస్తాయి. అయితే వీటి అభివృద్ధి అన్ని పాఠశాలకి ఒకే విధంగా ఉండకుండా పాఠశాలలో పనిచేసే తీరు, చేపట్టిన పాఠ్య కార్యక్రమాలను బట్టి ఉంటుంది. పనిచేసే తీరును ముఖ్యంగా చెప్పుకోవలసినవి: ప్రజాస్వామిక ప్రోత్సాహపూరిత పరిచయాలు, తర్వాత అప్రజాస్వామిక నిరుత్సాహపూరితమైన పరిసరం, తర్వాత నిరంకుశ దండన పూరిత పరిసరం.
ప్రజాస్వామిక ఉత్సాహపూరితమైన పరిసరం. ప్రజాస్వామిక అప్రజాస్వామిక నిరుత్సాహపూరితమైన పరిసరం. నిరంకుశ స్వామిక దండనపూర్వమైన పరిసరం. ఈ విధమైన 3 పరిసరాలు ఉంటాయి. ప్రజాస్వామిక ప్రోత్సాహపూరితమైన వాతావరణంలో పనిచేసే పాఠశాలలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య సంబంధాలు అలాగే విద్యార్థుల మధ్య సంబంధాలు బాగా ఉంటాయి. పాఠశాలలో చేపట్టే రూపకల్పనలో నిర్వహణలో ఉపాధ్యాయులు విద్యార్థుల పాత్ర గణనీయంగా ఉంటుంది. పై పద్ధతిలో విద్యార్థుల అభిప్రాయాలు విలువలు ఉంటుంది. ఇలాగే వారి సహజ సామర్థ్యాలు పూర్తి స్థాయిలో వినియోగించుకునే వీలుంటుంది. దీనిలో ఉపాధ్యాయుడు మూర్తిమత్వాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకునే వీలుంటుంది. విద్యార్థులు పాఠశాలలో సంతోషంగా వచ్చి సామఖ్యమైన మూర్తిమత్వాన్ని పెంపొందించుకుంటారు. అప్రజాస్వామిక నిరుత్సాహము వాతావరణం పనిచేసే పాఠశాల పిల్లలు సంతోషంగా రారు. విద్యార్థుల అభిప్రాయాలు విలువలు ఉండవు. కాబట్టి విద్యార్థులు బోధనాభ్యాసాలను కార్యక్రమంలో మొక్కుబడిగా పాల్గొంటారు. నిరంకుశ దండనపూరిత పరిసరంలో పనిచేసే పాఠశాల ఉపాధ్యాయుడు మధ్య విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఉండవు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఏమి చెప్తే అది మాత్రం ఏం విద్యార్థి చేయాలి. విద్యార్థి అభిప్రాయం విలువలు ఉండవు. విద్యార్థులు ఉపాధ్యాయుల కంటే భయపడతారు. దీని విద్యార్థులు భయాన్ని చదవవలసిందే కానీ ఆసక్తి పరచరు. కాబట్టి పిల్లలు సంపూర్ణ వ్యక్తిత్వం వికాసం జరిగే అవకాశం ఉండదు. ప్రసార మాధ్యమాలు శాస్త్రీయ సాంకేతిక రంగాలలో వచ్చే మార్పు వల్ల ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వం ప్రసార మాధ్యమాలు పరిమితంగాను ప్రసారం చేసే కార్యక్రమాలు తక్కువగాను కొద్ది సమయం మాత్రమే ఉండేవి. గతంలో ప్రసార మాధ్యమం అందరికీ అలవాటులో ఉండేది కాదు. నేడు చాలా వరకు అది అందుబాటులో వచ్చాయి. ప్రసార మాధ్యమాలు వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల వల్ల నేడు ప్రపంచంలో ఒక గ్రామంలో మారింది. ప్రసార మాధ్యమాల వల్ల ఏ మూల ఏమి జరిగినా వెంటనే అది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసుకునే వీలవుతుంది. నేడు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రసార మాధ్యమాలు జీవితంలో అంతర్భాగమే మారిపోయాయి. ప్రసార మాధ్యమాలు రేడియో, టీవీ, సినిమా, వార్తాపత్రికలు, దినపత్రికలు, టెలిఫోన్లు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు మొదలైనవి ప్రతి ఒక్కరు జీవిత విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రసార మాధ్యమాన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని నిర్దేశించే వాటిని ఇది ముఖ్యమైనవి. ప్రసార మాధ్యమ ప్రభావం వ్యక్తుల పాదాలకు చేరుకునే పాదరక్షణ నుంచి వేసుకునే దుస్తులు, పెట్టుకునే గడియారాలు, ఆభరణాలు, అలంకార సామాగ్రి, జుట్టు కత్తిరించుకోవడం, అలాగే ఆహారపు అలవాట్లు, ఉపయోగించే భాష, మాట్లాడే తీరు, విలువలు పెంపొందించుకోవడంలో, ఆసక్తులు అభివృద్ధి చేసుకోవడంలో, వైఖరి, విజ్ఞానము, పార్జము వరకు అన్ని అంశాలు ఉంది. ప్రసార మాధ్యమాల ప్రభావం వల్ల పిల్లలు ప్రవర్తనపై అనుకూలమైన తేడా ప్రతికూలంగా ఉండవచ్చు. ప్రసార మాధ్యమం కత్తి లాంటిది. కత్తి ఏ విధంగా అయితే కూరగాయలు కోసుకోవడానికి ఉపయోగపడవచ్చు, లేదు మెదడు కోసుకునే ప్రాణం తీసుకోవడానికి కూడా ఉపయోగపడవచ్చు. అదేవిధంగా ప్రసార మాధ్యమాలను కూడా అలాగే వ్యక్తులు అభివృద్ధి లేదా చెడిపోవడానికి ఉపయోగపడవచ్చు. ప్రపంచంలో ఏ మూలైన ఏమి జరిగినా తెలుసుకునే అవకాశం నేడు ఉంది. విద్యార్థులు ప్రపంచంలో జరిగే సంఘటనల మంచి వారితో ప్రేరణ, స్ఫూర్తిని పొంది అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు కేవలం ఉపాధ్యాయుల పైన, పాఠ్య పుస్తకాలపైన ఆధారపడడం కాకుండా టీవీ, రేడియో, పాఠ్య ప్రణాళిక జరిగే ఇంటర్నెట్ ద్వారా లాభపడవచ్చని, మంచి సినిమాలు చూడడం ద్వారా కూడా మూర్తిమత్వం అభివృద్ధి పరుచుకోవచ్చు.
ప్రసార మాధ్యమాలు ఎంతో లాభం ఉన్నప్పటికీ పిల్లలు టీవీలో నిరంతరము వచ్చే కార్యక్రమాలు చూసుకుంటూ చదువులు నిర్లక్ష్యం చేయడం, అలాగే గంటల కొద్దీ ఇంటర్నెట్ ముందు కూర్చొని అశ్లీల దృశ్యాలు చూడడం అలవాటు పడడం ద్వారా చెడు అలవాట్లు బానిసలు అవుతున్నారు. అంతేకాదు అవసరమైన జీవన నైపుణ్యాలు నేర్చుకునే దశలో సమయం వృధా చేయడం వల్ల ఇతరులను కావలసిన నైపుణ్యాలు సంపాదించుకోలేకపోతున్నారు. పిల్లలు ప్రసార మాధ్యమాల్లో సద్వినియోగం చేసుకోవడానికి తల్లిదండ్రులు అదేవిధంగా పాఠశాల తగిన సూచనలు సలహాలు ఇవ్వాలి. మూర్తిమత్వ సిద్ధాంతం ఇది 3 రకాలు. ఉపగమన సిద్ధాంతం, రెండోది లక్షణాంత ఉపగమన సిద్ధాంతాలు, మూడోది నిర్మిత సిద్ధాంతాలు. మొదటిది ఉపగమన సిద్ధాంతాలు. వ్యక్తి రూపురేఖలు సవరించి మూర్తిమత్వాన్ని వివరిస్తాడు. వీరిలో వివరించిన వారు ముఖ్యులు: హిప్పోక్రాటిస్ గ్రీకు, క్రిస్మర్ జర్మనీ, షెల్టన్ యుఎస్ఏ, యాంగ్ స్విట్జర్లాండ్, స్ప్రెంగర్ జర్మనీ. వీళ్ళు ఈ యొక్క వ్యక్తి రూపురేఖలను మూర్తిమత్వాన్ని వీటిని వివరించే వారిలో ప్రముఖులు. మూర్తిమత్వం లక్ష్యాంశాల ఉపశమన సిద్ధాంతాలు. వ్యక్తిలోని లక్షణాలను ఆధారంగా చేసుకొని మూర్తిమత్వాన్ని వివరించిన సిద్ధాంతాలు. ఒక వ్యక్తిలో దాదాపు శాశ్వతంగా ఉండే గుణాలు లక్షణాలను అంటారు. ఉదాహరణకి వగరుబోతు, మౌన స్వభావి, నిష్కపటి, సాహసి, కలుపుగోరు, చిరాకు స్వభావి, చంచల స్వభావి, ఆశావాది, శాంతి స్వభావి, చతురత, మంచి స్వభావి మొదలైనవారు. ఆల్పోర్ట్, కేటిల్ మరియు ఐబ్సెంటెక్స్ ఈ సిద్ధాంతానికి సంబంధించిన వారు. నిర్మితి సిద్ధాంతాలు. వ్యక్తి ఒక సమగ్ర నిర్మితి. వ్యక్తి యొక్క సమగ్ర రూపాన్ని, అతని పరివర్తనాంశాలను వివరించే 3వ ఉపగమన నిర్మితి సిద్ధాంతాలు. నిర్మితి సిద్ధాంతంలో చాలా ముఖ్యమైన సిద్ధాంతాలు: మనోవిశ్లేష సిద్ధాంతం, సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే శాస్త్రవేత్త. సాంఘిక వికాస సిద్ధాంతం, ఎరిక్ ఎరిసన్ అనే శాస్త్రవేత్త. విశ్లేష మూర్తిమత్వం సిద్ధాంతాన్ని 3 ముఖ్యమైన భాగాలుగా ఉన్నాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ నిర్వచనం. మూర్తిమత్వం నిర్మాణం: అచిత్తు, అహం, అద్యహం. ఒకసారి మూర్తిమత్య నిర్మాణం: అచిత్తు, అహం, అద్యహనం. మూర్తిమత్వ గతిశీలత: చేతనం, ఉపచేతనం, అచేతనం. మూర్తిమత్వ గతిశీలత: చేతనం, ఉపచేతనం, అచేతనం. మనోలైంగిక వికాసం: మౌలిక, అసన, శిక్షణ, గుప్త, జనాంగ దశలు. మనోలైంగిక వికాసం మౌలిక, అసన, శిష్ణ, గుప్త, జనాంగ దశలు. ఈ విధమైన 3 దశలుగా వర్గీకరించారు. ఎరిక్సన్ సిద్ధాంతం. సాంఘిక వికాసం సిద్ధాంతంలో 8 దశలు, 8 క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. మనోవిశ్లేష సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రేలియా దేశస్థుడు మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మనోవిశ్లేషణ సిద్ధాంతం మూర్తిమత్వాన్ని వివరించే ఒక సిద్ధాంతమే కాకుండా ప్రవర్తన వివరించే వాదము మరియు మానసిక వ్యాధులకు చికిత్స చేసే ఒక పద్ధతి కూడా. ఒక మనోవిశ్లేషణ సిద్ధాంతంలో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. అవి: మూర్తిమత్వ నిర్మాణం, మూర్తిమత్వ గతిశీలత, మూర్తిమత్వ మనోవైజ్ఞానిక వికాసం.
మొదటిది మూర్తిమత్వ నిర్మాణం. మూర్తిమత్వ నిర్మాణం 3 ఉప అంశాలు ఉన్నాయి. అవి: ఒకటి అచిత్త, ఐడి జీవ సంబంధమైన, వంశ పరంపర, మొరటు వినాశకారి, జంతు స్వభావం కలది, అహంకారి. అచిత్త కలగాపురంగా ఉండే తన కోరికలు వెంటనే తీర్చుకోవడానికి అనుకుంటుంది. మరోసారి అచిత్త కలగాపులంగా ఉండే తన కోరికలను వెంటనే తీర్చుకోవడానికి అనుకుంటుంది. అయితే తన కోరికలు తాను తీర్చుకోలేదు. తన కోరికలు తీర్చుకోలేనప్పుడు కంటునాలు ఏర్పడి మానసిక ప్రతిమలను ఏర్పరచుకొని తన కోరికలు తీర్చుకుంటుంది. దీన్నే ఇష్టాశుద్ధి అని అంటారు. అంటే అచుత్తి ప్రాథమిక చింతన ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది. అచుత్త ఆనంద మాత్రం ప్రకారం పనిచేస్తుంది. ఇది జీవ సంబంధమైనది. అహం అనుభవనము ద్వారా, శిక్షణకు ద్వారా అచుత్తిని కొంత భాగం అహం మారుతుంది. దీనికి పరిసరాలతో సంబంధం ఉంటుంది. వాస్తవానికి మాత్రం ఆధారంగా పనిచేస్తుంది. గౌణ ప్రక్రియ చింతనం ద్వారా పనిచేస్తుంది. ఇది కార్యనిర్వహణకు పనిచేస్తుంది. ఇది పరిసర నిబంధనమైనది. అధ్యహం ఇది వ్యక్తి అంతరాత్మ, గురువులు, తల్లిదండ్రులు, మంచి స్నేహితులు వల్ల వికసించే భాగం. పర్యవేక్షణ నీతి బోధకుడు, నియమాలను ప్రవర్తించేది, సంస్కృతిగా పరిరక్షించేది, ఆదర్శం మాత్రం ప్రకారం పనిచేస్తుంది, సంస్కృతి సంబంధమైనది. మూర్తిమత్వ గతిశీలతలు. ఇవి 3 అంశాలుగా భాగించారు. మొదటిది చేతనం. వ్యక్తి చైతన్యవంతుడిగా ఉన్నప్పుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించే అనుభవాలన్నింటినీ చేతనం అంటారు. ఉపచేతనం ఇది మనసులో కొంచెం లోతైన భాగం. అందుచేత అనుభవాలను దాచుకుంటూ అవసరమైనప్పుడు తన అనుభవాలను గుర్తుకు తెచ్చుకునేందుకు ఉపయోగపడే భాగం ఉపచేతనం. అచేతనం మనసులోని అతి లోతైన భాగం. వ్యక్తి యొక్క భావాలను, ఏవైతే అనుభవాన్ని, అవమానాలన్నీ, సంఘర్షణలను మానసిక ఒత్తిడికి కలిగిస్తాయో మరియు సాధించలేక వాంఛనలు, కోరికలు, చిన్నవాటి లేదా అనుభవాలు మనసులో లోనికి నెట్టి వేయబడతాయి. ఇందులోని విషయాలు, అవసరాలు ఎంతో ప్రయత్నించినా గుర్తుకు రావు. మనోలైంగిక వికాస దశలు. పుట్టినప్పుడే శిశువుడు కొంత మోతాదులో లైంగిక శక్తి ఉంటుంది. దీనిలో లిబిడో అంటారు. మరోసారి పుట్టినప్పుడు శిశువులో కొంత మోతాదులో లైంగిక శక్తి ఉంటుంది. దీనిని లిబిడో అంటారు. లిబిడో మనోలైంగిక దశను గుండా క్రమంగా శరీరంలోని కొన్ని కేంద్రాల ద్వారా అభివ్యక్తిపరుస్తూ లైంగిక సహజత్వాన్ని తృప్తి పరుచుకుంటుంది. ఒక్కొక్క దశలో శరీరంలోని ఒక్కొక్క కేంద్రియాలు కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. కౌభిక దశ. 1 సంవత్సరంలో నోరు కామోద్దీపంగా కేంద్రం. ఈ దశ ముఖ్య లక్షణాలు శైశవ కాముకత. కార్ల్ అబ్రాన్ ఈ దశను 2 దశలుగా విభజించారు. మరోసారి కార్ల్ అబ్రహం ఈ దశను 2 దశలుగా విభజించారు. మౌలిక నిష్క్రియాత్మక దశ. తల్లి శరీర అవయవాలు, శిశువు తన అవయవాలను భావించే దశ. మౌలిక దౌర్జన్య దశ. తల్లి శరీర అవయవాలు తనవి కావని శిశువు చిలిపి చేష్టలు చేస్తూ దశ. ఈ దశలో స్థిర భవనం చెందడం వలన ధనదాహం, అధికారదాహం, ప్రేమదాహం, నిరాశదాహం, వివాద స్వభావాలు, ద్వేషభావం కలుగుతుంది. గోలు కొరకడం, పళ్ళు కొరకడం, అతిగా తినడం అన్ని అతిగా ప్రదర్శిస్తాడు. అసన దశ. ఇది
2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు పాయువు కామోదీపన కేంద్రం. కార్ల్ అబ్రహం ఈ దశను 2 ఉపదశలుగా విభజించాడు. మొదటిది అసన బహిష్కరణ దశ. ఇక్కడ శిశువు మలమూత్ర విసర్జనాలు ఎక్కువగా చేసి సంతృప్తి చెందుతాడు. అసనధారణ దశ. మలమూత్ర విసర్జన చేయక సంతృప్తి చెందుతాడు. ఈ దశలో స్థిరభవనం చెందడం వలన ఉదార స్వభావము, దాన ధర్మాలు చేసేవారుగాను, ప్రేమానురాగాలు అందించేవారుగాను, సహాయ సహకారులు లేదా మొండివారిగాను, కాలాన్ని క్రమంగా వాదించడం వ్యక్తులుగా, స్వార్థపరులుగా, పిసినారి వారిగా తయారవుతారు. శిశ్న దశ. ఇది 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు. జననేంద్రియాలు, అవయవాలు, కామోదీప కేంద్రం. ఈ దశలో ఎడిసన్ కార్లప్లెక్స్, ఎలక్ట్రిక్ కాంప్లెక్స్ అను భవనాలు ఏర్పడును. ఎడిసన్ కార్లపెక్ అబ్బాయిలు తల్లి ప్రేమానురాగాలు పొందడం. ఈ దశలో వీరికి తండ్రి ప్రత్యర్థి. ఎలక్ట్రిక్ కాంప్లెక్స్ అమ్మాయిలు తండ్రి ప్రేమానురాగాలు పొందడం. ఈ దశలో తల్లి వీరికి ప్రత్యర్థి. ఈ దశలో అహం ఏర్పడుతుంది. ఈ దశలో ప్రేమ, ఈర్ష మధ్య సంఘర్షణలు మొదలవుతాయి. గుప్త దశ. యవ్వనారంభం పూర్వం కౌమార దశలో ఉంటుంది. యవ్వనారంభం పూర్వ కౌమార దశలో ఉంటుంది. ఈ దశలో తదాత్మీకరణం మరియు అంతర్గీకరణం అనే ప్రక్రియ వల్ల ఏర్పడుతుంది. ఈ దశలో అధ్యహం బాగా అభివృద్ధి చెందుతుంది. జననాంగ దశ. ఉత్తర కౌమారం తొలి యోజన దశ. ఉత్తర కౌమారం తొలి యోజన దశ. ఇది 11 సంవత్సరాల పైన. ఈ దశలో మొదట్లో ఆడ మగ పిల్లలు కలిసిమెలిసి ఆడుకుంటారు. కాలక్రమేణా సజాత భిన్నంగా ఏర్పడతారు. తదితర విజాతి లింగ కర్షణ ఏర్పడుతుంది. కక్షక తంత్రాలు. సంఘర్షణలు, కుంఠనాలు, ఒత్తిడి, మనోవ్యాకులత, విషయ యోజనం, మానసిక రుగ్మత. ఈ పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఫ్రాయిడ్. సంఘర్షణ వల్ల కుంఠనాలు ఏర్పడతాయి. కుంఠనాల వల్ల ఒత్తిడి వల్ల మనోవ్యాకులత ఏర్పడుతుంది. కుంఠనాల వల్ల ఏర్పడే మనోవ్యాకులత తగ్గించుకునేందుకు వ్యక్తి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియ కక్ష తంత్రాలు ఉంటారు. మరోసారి, కుంఠనాల వల్ల ఏర్పడే మనోవ్యాకులతను తగ్గించుకునేందుకు వ్యక్తి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియను రక్షక తంత్రాలు అంటారు. లేదా వ్యక్తి ఉద్రేక పరిస్థితులు తట్టుకోవడానికి ఉపయోగించే అచేతన ప్రక్రియ. ఇది మూర్తిమత్వం చిన్న భిన్నం కాకుండా కాపాడుతుంది. వ్యక్తి ఆహారాన్ని పరీక్షిస్తాడు, కానీ ఇందులో ఆత్మ వంచన భావన దాగి ఉంటుంది. ప్రేరక తారుమారు. తనలోని ప్రేరకాలు వ్యతిరేకమైన ప్రకారాలను ఊహించుకొని ఉపశమనం పొందడం. ఉపాధ్యాయుడు దండించిన తర్వాత విద్యార్థి పిలిచి, నీవు బాధపడుతున్నావా అంటే లోపల బాధగా ఉన్నా పైకి లేదు అని చెప్పడం. దమనం. బాధకరమైన విషయాలను, అపజయాలను, అవమానాలను, అనుభవాలను బలవంతంగా మర్చిపోవడానికి చేసే ప్రయత్నం. మానసిక నాడు రుగ్మత కలిగి వ్యక్తి దీన్ని ఎక్కువగా ఉపయోగించడం. ఉదాహరణకి బ్యాంక్ అకౌంట్ తగ్గిపోవడం, అప్పులు మర్చిపోవడం. ప్రక్షేపణం. వ్యక్తి తన లోపాలను, తీరని కోరికలు, అసంతృప్తి భావాలను ఇతర వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఆపాదించడం. తన తప్పులు, అపజయాలు ఇతరులను బాధ్యతలుగా చేయడం. ఇతరులు తప్పులు భూతద్దంలో చూపించలాంటిది. దమనాలు తర్వాత ఎక్కువగా ఉపయోగించే కక్షర తంత్రం. ఆడలేక మధ్యలతో గోలు పెట్టుకోవడం అనే ఉదాహరణ. అవినీతి పరుడు ప్రపంచాన్ని అవినీతి పరుడుగా కనబడతాడు.
పరీక్ష ఫెయిల్ అయిన ఆయన విద్యార్థి ఫెయిల్ అవడానికి బాధ్యులు ఉపాధ్యాయులే కారణమని చెప్పడం. పరీక్షల పత్రం తప్పులు తడకలుగా ఉందని చెప్పడం. ఆకర్షణ లేని యువతి పురుషుడు తన వెంట పడుతున్నాడని అనడం. హేతుకీకరణం. లక్ష్య సాధనలో విఫలమైన వ్యక్తి తన చర్యలు హేతుబద్ధంగా సమర్థించుకోవడం. ఉదాహరణకి పరీక్షలు తప్పిన వాడు పాస్ అవ్వడం వలన లాభం లేదు అనడం. మంత్రి పదవి దక్కని డాక్టర్ ఎమ్మెల్యే రోగాలే దైవాలుగా భావించడం. వారికి చేయడానికే నాకు సమయం లేదని చెప్పడం. డేటింగ్ తిరస్కరించిన ఒక క్లాస్మేట్ ఆమె తన అందగత్తె కాలేదని సమర్థించుకోవడం. విస్థాపన. కోరికలు లేని ధ్యేయంలో అంగీకరిస్తాడు. కోరికలను లేదా ధ్యేయాన్ని అంగీకరిస్తాడు. దాన్నే గమ్యాన్ని మారుస్తాడు. ఉదాహరణకి అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు లాంటిది. ఎదురింటి వాడికి మీద కోపం పిల్లల మీద చూపించడం లాంటిది. ఆఫీస్ పని కోపం గుమస్తా తన భార్య మీద చూపించడం లాంటిది. ఇటువంటి విస్థాపనం జరుగుతుంది. ప్రతిగమనం. పూర్వపు స్థితిని పొందడాన్ని ప్రతిగమనం అంటారు. పెద్దల వలె ఆలోచించి సమస్య పరిష్కారం కానప్పుడు పిల్లలపై ప్రవర్తించడం. ఉద్యోగాన్ని కోల్పోయి వ్యక్తి పిల్లల్ని పట్టుకొని ఏడవడం. పదే పుట్టిందంటే వెళ్ళి నూతన వధువు. రాత్రిపూట పక్క తడిపే యువకుడు. రోడ్డు మీద వేగంగా వాహనాన్ని నడిపేవాడు. ఈ విధమైన ప్రతిగమనాలు మనము చూస్తూ ఉంటాము. తదాత్మీకరణం. ఒక వ్యక్తి ఇతరులతో కలిగిన అభిలాష అయిన లక్షణాలను మూర్తిమత్వంతో చేర్చుకోవడం. లేదా వ్యక్తి తన సాధించలేని ఇతర సాధించని తాను సాధించినట్లు అనుభూతిని పొందడం. ఉదాహరణకి తాను ఓడిన తర్వాత మిత్రుడు గెలవాలన్న అనుభూతి పొందడం. కండక్టర్ కొడుకు కలెక్టర్ అయినప్పుడు కండక్టర్ యొక్క అనుభూతి. తదాత్మీకరణం. ఈ విధంగా తదాత్మీకరణ విషయాలు తెలుస్తున్నాయి. పరిహారం. ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించినప్పుడు మరో రంగానికి రాణించడం. ప్రత్యామ్నాయం వెన్నుకోవడం. ఉదాహరణకి చదువు పట్ల ఆసక్తి లేని స్వామి మహర్షి గొప్ప తాత్వికులుగా మారడం. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు పిల్లలు పెంచడంలో చెప్పడం. చదువులో వెనుకబడిన విద్యార్థి ఆటల్లో ప్రతిభ చూపించడం. పిల్లలు లేని మహిళ ఒక కాన్వెంట్ టీచర్ చేయడం. అవిటతనంలో బాధే హెల్మెట్ కెల్లా గొప్ప సంఘ సేవకులుగా కవయిత్రిగా రాణించడం. ఇటువంటి విషయాలు మీకు తెలియబడుతున్నాను. స్వల్కల్పనం. పగటి కలలు కనడం. తీరని కోరికలను కలలో సంతృప్తి చెందడం. స్వర కల్పనం. పగటి కలలు కనడం. తీరని కోరికలు కలలో సంతృప్తి చెందడం. నిరాకరించుట. సహించలేని వాస్తవాన్ని నిజం కాదని త్రోసివేసి తాత్కాలిక ఉపశమనం పొందడం. ఉదాహరణకి భార్య రాము వార్త విన్న భర్త అది నిజం కాదని తోసివేయడం. ఉపసంహరణ. వ్యక్తి తనను సంహరించని పరిస్థితులు దూరంగా ఉండడం. ఉదాహరణకి పేరెంటాలకు వెళ్ళి మహిళలు అక్కడ అవమానం పొందుతున్నారని పేరెంటాలు పోకపోవడం. ఉద్ధతీకరణం. ఉద్వేగపూరితమైన ఆలోచనలు నిర్మాణాత్మకమైన క్రియాశీలలో కేంద్రీకరించడం. ఉదాహరణకి ప్రేయసిపై కవితలు రాసే ప్రేమికుడు గొప్ప కవి కాడు. గొప్ప చిత్రకారుడు కాడు. మారడం. జక్కన్న అన్నమయ్య మరియు